అభిమానులు కోరుకుంటున్న ఓ కలయిక విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరికి త్రివిక్రమ్ కథ రచన ఇచ్చిన ఈ ఇద్దరు అసలు దర్శకుడు హీరో కాంబినేషన్గా కలిసి పనిచేయలేదు. ఆ కళ చివరకు నిజమైంది. ఇప్పుడు ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 పేరుతో సెట్ పైకి వచ్చింది. అంతేకాదు ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, మిడిల్ క్లాస్ వైబ్స్ ఆల్ ఇన్ వన్గా రాబోతుందని మొదట పోస్టర్నే చెప్పేస్తుంది. తాజాగా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్నబాబు ఎస్ రాధాకృష్ణ ప్రొడ్యూసర్. టైటిల్ గురించి మొదట పెద్ద డిబేట్ జరిగింది. సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు వచ్చాయి. కానీ అన్ని పుకార్లు చెక్ పెడుతూ ఈరోజు అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ ఏంటంటే ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. టైటిల్ చూసిన క్షణమే ఇది పక్కా క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. 1969లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అదే పేరుతో వచ్చిన సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత అదే టైటిల్ కొత్త కాలం భావాలతో కొత్త కథతో మళ్ళీ తెరపైకి రాబోతుంది. ఫస్ట్ లుక్లో వెంకటేష్ సింపుల్, సాఫ్ట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ స్టైల్లో కనిపిస్తున్నారు. ఇది చూసిన వెంటనే ఇది పక్కా వెంకీ స్టైల్ ఫ్యామిలీ డ్రామా రాబోతుంది అనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్న విజయం తర్వాత వెంకీ సోలోగా చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమా 300 కోట్ల క్లబ్లోకి వెళ్ళి సంచలనం సృష్టించింది. అదే జోష్తో ఇప్పుడు త్రివిక్రమ్ కాంబో. హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత ఆమెకు ఇది మరో స్ట్రాంగ్ పాత్రగా కనిపిస్తోంది. సంగీతం యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరరావు. ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ వైబ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. అలాగే ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ షేడ్ రోల్లో కనిపించబోతున్నారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ భాగం క్లియర్ అవ్వాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమాలకు ఒక ప్రత్యేకత నవ్వుల్ని తెప్పించే సెంటిమెంట్ ఉంది. అక్షరం ఆతో వచ్చే సినిమాలు అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో, అరవింద సమేత అన్నీ సూపర్ హిట్స్. ఇప్పుడు ఆదర్శ కుటుంబం మళ్ళీ ఆ సెంటిమెంట్నే ఫాలో అయ్యిందా? అభిమానులు ఎస్ అంటున్నారు. ఈ సినిమాలో నేపథ్యం కుమారస్వామి దేవుడు ఆధారంగా ఉన్న ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా. పాత విలువలు, కొత్త లైఫ్ స్టైల్, అమ్మా నాన్న, పిల్లలు, పొరుగు వాళ్ళు, రెంటెడ్ హౌస్ ఎమోషన్స్, హాస్యం ఇవన్నీ మిళితమవుతాయని ఫిలిం యూనిట్ సూచన. ఎమోషన్స్, కామెడీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఈ మూడు కలిసి రావడం చాలా అరుదు. ఇది ఆ సినిమాల్లో ఒకటి. చిత్ర బృందం ప్రస్తుత ప్లాన్ ప్రకారం సినిమా 2026 సమ్మర్కి గ్రాండ్ రిలీజ్. అంటే భారీ పండగ సీజన్లో వెంకీ త్రివిక్రమ్ పండగ రాబోతుంది. వెంకటేష్ త్రివిక్రమ్ ఇద్దరికి తమకంటూ ఒక ప్రత్యేకత ఫ్యాన్ బేస్ అనేది ఉంది. వెంకీ ఫ్యామిలీ అంటే ఆడియన్స్ ఫేవరెట్. త్రివిక్రమ్ అంటే డైలాగ్స్తో గుండె తడిపించే మాంత్రికుడు. ఇద్దరు కలిసి వస్తే అంచనాలు ఆకాశంలో పెరగడం సహజం. ఇప్పటికే పోస్టర్ రాగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. ఈ జనరేషన్కు నువ్వు నాకు నచ్చావు లాంటి ఫీల్ మళ్ళీ రానుందా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. అంతా సిద్ధమే. ఇంటెన్స్ ఎమోషన్స్, క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా, త్రివిక్రమ్ మ్యాజిక్, వెంకటేష్ న్యాచురల్ యాక్టింగ్, ఒక పెద్ద ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మొదలైంది. త్వరలో మీరు చూడబోతున్న సినిమా ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. నిజమైన కుటుంబం ఎలా ఉండాలో మళ్ళీ గుర్తు చేసే సినిమా కావచ్చు.